హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేపీడీఎన్ క్రియేటివ్. రోజులాగే ఏదో ఒక టిప్స్ చేద్దాం అనుకుంటుంటే, ఈరోజు మా అమ్మాయి వచ్చి ఆకలేస్తుంది అంటుంది. ఏదో ఒకటి చేస్తా పద, పద అని చెప్పి అంటున్నాను. నా దగ్గరున్నయి మొక్కజొన్న. ఇవన్నిటిని ఏం చేయాలా అని ఆలోచిస్తే, ఒక గొప్ప రెసిపీ గుర్తుకొచ్చింది. పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్‌గా బెల్లం వేసి, గారెలు వేస్తే ఎలా ఉంటదా అని నాకు ఐడియా వచ్చింది. సో, ఆ రెసిపీ చేసినా అని అడిగితే చెయ్యి అని చెప్పింది మా అమ్మాయి. దానికి నేనేం చేస్తున్నా అంటే నా దగ్గర ఉన్న 3 మొక్కజొన్నలు అవేమైనాయంటే మొక్కజొన్న పొత్తులు ఏమైనాయంటే కొంచెం గట్టి పడిపోయినాయి. సో, వాటిల్ని మనము కాల్చితే బాగోదు. అలాగే కుక్ చేసినా బాగోదు. సో, అందుకని వీటిల్ని నేను ఇలా ఒలుచుకొని దీంట్లో బెల్లం వేసి మనం గనక గారెలు వేస్తే అద్దిరిపోద్ది కదండీ! సో, ఈ 4 నేను ఒలిచేసి మీకు నెక్స్ట్ ఏంటో ప్రాసెస్‌లో చెప్తాను పదండి. క్లీన్ చేయడమేమో కానీ, ఇంత పెద్ద ప్రాసెస్‌ని అంత చెత్తొచ్చిందండి. సో, నాకు ప్లేట్ అంటే 3 గిన్నెల మొక్కజొన్న పొత్తులు గింజలొచ్చినాయి. దానికి మనము 1 గిన్నె చప్పున బెల్లం తీసుకోవాలి. సో, మూడిట్లికి 1 బెల్లం సరిపోద్ది మనకి. 1 గిన్నె బెల్లం సరిపోతుంది. సో, ఈ రెండిటిలిని మనము చూసుకొని వాటర్ పోయకుండా క్రష్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాతనే మనకి క్వాంటిటీ అనేది ఏంటో తెలిసిద్ది. దాన్ని బట్టి మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బట్ ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటంటే, మనము మిక్స్ చేసుకునేటప్పుడే ఒక బిగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ గనక మీరు పప్పులో కాలేస్తే మీరింకా వంట మొత్తం మనం బూడిదలో పోసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బెల్లం కనుక కొంచెం ఎక్కువైనా కానీ మనకి జారుడుగా ఉంటుంది. సో, నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే మాత్రమే ఉండాలి. చూసారా నేను ఇట్లా అన్నా కూడా అది జారట్లేదు. సో, ఆ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి గారెలు బాగొస్తాయి. మెయిన్ మనం బెల్లం వేసుకునే క్వాంటిటీ బట్టే మనకేదైనా సరే బావుంటుందనమాట. ఇక్కడ మా అమ్మాయి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుందండి. వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను ఈ వంటలు చేస్తున్నానంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి రాగానే నేను చేసేదేంటంటే ఈ రెసిపీ చేస్తున్నాను కదా! మొత్తం అంతా నాకు 2 వాయిలొచ్చినాయి. 2 వాయిలు మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నా. తీసుకున్న తర్వాత మనం ఆయిల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చాలామంది వీటిల్ని నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడైతే వీటిల్ని నాన్ స్టిక్‌లో వేసి ఒక్క స్పూన్ వేసి జస్ట్ లైట్ డీప్ ఫ్రై చేశాను. అంటే 1 స్పూన్‌తో చాలా బాగొచ్చాయి. నెక్స్ట్ టైమ్ మీకు ఆహ్, ఆహ్, ఆ ఐటెమ్ గూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఫుల్ డీప్ ఫ్రై చేస్తున్నా. అది కొంచెం టైం పట్టిద్ది. మా పిల్లలు ఆకలికి ఆగలేరు కాబట్టి నేను ఇదైతే చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు సెకండ్ వాయి గూడా నేను అది మిక్స్ చేసేసుకుంటున్నాననమాట. బెల్లం గూడా కొంచెం యేసుకొని చేస్తున్నా. ఓకే. ఇది మిక్స్ చేసే లోపల మీ అందరికి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. బెల్లం కనక మనము బెల్లం అంటున్నాను సారీ. మనం ఏదైనా ఆయిల్ వంటకం చేసేటప్పుడు కొత్త నూనె అనుకోండి. అంటే 2, 3 సార్లు వేయించిన నూనె కాకుండా కొత్త నూనె అనుకోండి. ఆ నూనెలో కొంచెం మీరు చింతపండు వేయండి. దీనివల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇదొకటి. ఇంకా చిన్న కొబ్బరి ముక్క. మీరు కొబ్బరి ముక్క వేసినా కూడా ఆయిల్ అనేది డెఫినెట్‌గా పీల్చుకోదనమాట. సో, ఈ 2 ట్రై చేయండి డెఫినెట్‌గా. కొబ్బరి ముక్క ఆర్ కొబ్బరి పెంకు. ఇది అయినా సరే ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ వండుకుంటాము. నాన్ వెజ్‌లో మనకి పెద్ద బాయిలర్ అంటారు కదా! ఆ కోడి కూడా ఉడకాలంటే మీరు డెఫినెట్‌గా కొబ్బరి ముక్క ఎయండి. మనకి బయట భోజనాల్లో బల్క్‌లో చేస్తారు కదా! అప్పుడు వాళ్ళు కొబ్బరి ముక్కలేస్తారండోయ్! మీకు తెలుసో లేదో. సో, దానివల్లే ముక్క అనేది త్వరగా ఉడికిద్ది కుక్కర్ లేకుండా. సో, ఇక్కడ నాకైతే 2 బాయిల్ అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టేసాను కదా! ఇప్పుడు వీటిలిని తీసుకెళ్ళిపోయి ఇంకా ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? చూస్తూ ఉండండి వీడియో. మర్చిపోయానండి. నా ఛానల్ చాలా తక్కువ సబ్స్క్రైబర్‌తో ఉన్నారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత మీరు ఏ వంట చేసుకున్నా కానీ అగ్నిదేవుడికి ఒక చిన్న మొక్కేయండి. అలాగే మన గ్యాస్ స్టవ్ ఆమె కూడా మనకొక దేవతలాగే. సో, ఆమెకు కూడా ఒకటెయ్యండి ఫస్ట్. సరేనా? ఏ పిండి వంట చేసినా మీరు ఫస్ట్ దేవుడికైతే అంటే మన గ్యాస్ స్టవ్ కానీ, అగ్నిదేవుడికన్నా వేసేటప్పుడు ఏ వంటైనా ఫెయిల్ అవ్వకుండా మనకి మంచిగొస్తాయి. ఇది మన తెలుగు సాంప్రదాయంలో ఒక ట్రిక్ అనుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకేమేం కావాలంటే ఆయిలు, ప్లేటు, ఒక కవర్ ఏదైనా సరే ఆర్ వెట్ క్లాత్ అయినా సరే అండ్ వాటర్. ఎందుకంటే రావడానికి. ఇక్కడ నాకైతే ఫుల్‌గా ఆయిల్ అనేది కాగిపోయింది.
కాగిపోయిన తర్వాత ఇంకేముంది చక్కగా ఆయిల్‌లోకి వేసేసుకొని అట్లా గారెలు తీసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే. ఫస్ట్ గణేషకి ఇచ్చేసాను. తర్వాత పిల్లలకి ఇచ్చేసాను. బాగా తిన్నారు. అండ్ నేను కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.